ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లోకి 4 కొత్త మంత్రులు అంటూ ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలకి వెళ్ళిపోదామండి. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే 10 రోజుల్లో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు అయితే ఉంది. ప్రస్తుతం 4 స్థానాలు భర్తీ చేసి మిగతా 2 పదవులు పెండింగ్లో పెట్టేందుకు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. సామాజిక సమీకరణ నేపథ్యంలో మంత్రుల పదవులు ఇవ్వడం సాధ్యం కాదని పలువురు ఆశావాళ్ళు పార్టీ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం తెలిసింది. ఈ మేరకు సదరు లీడర్లు పార్టీ పెద్దలను బుజ్జగిస్తున్నారు. ఒకవేళ ఆ లీడర్లు సంతృప్తి చెందక పేచీ పెడితే విస్తరణ వాయిదా వేసి స్థానిక ఎన్నికల తర్వాత చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒకేసారి 2 జాబితాలు ఏడాదిన్నర కాలంలో పలు కారణాల వల్ల కేబినెట్ విస్తరణలో వాయిదా పడుతూ వస్తుంది. 2 రోజుల్లోనే ఢిల్లీ ఉన్న సీఎం రేవంత్ కేసీ వేణుగోపాల్తో పాటు పార్టీ పదవులు ఇటు కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. ఒకేసారి 2 జాబితాలు ప్రకటించాలని భావిస్తున్నారు. మంత్రి పదవులు దక్కని వారికి పార్టీ పదవులు ఇచ్చి సంతృప్తి పరచాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకు ఆశావాళ్ళ నుంచి వచ్చే అభిప్రాయాలను బట్టి విస్తరణ ఆధారపడి ఉంటుందని టాకు. అసంతృప్తి వ్యక్తమైతే స్థానిక ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే అలకలు అసంతృప్తి నేతల్లో ఎన్నికల్లో సహానిరకన చేపడితే పార్టీ విజయానికి ఇబ్బంది ప్రమాదం. ఇక ఆ 4 ఫైనల్ కేబినెట్ విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘ మంత్రాలు జరిపారు. సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు వివరాలు సేకరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీయారి, మైనారిటీ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, ఎస్సీ నుంచి వివేక్ పేరును ఎంపీగా చేశారని తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గం నుంచి మరొకరికి మంత్రి ఇవ్వాలని డిమాండ్ వస్తుండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే